మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తర్వాత మీరు ఆహారం ఆయుర్వేదంలో ఆహారం పాత్ర కూడా అంటే మనిషి ఆరోగ్యంలోనే ఆహారం పాత్ర చాలా పెద్దది. సరే ఆయుర్వేదంలో ఆహారం యొక్క పాత్ర కూడా చాలా పెద్దది. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారం ఆల్రెడీ ఇది డిసైడెడ్ అండ్ మనం ఎప్పటినుంచో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మన తెలుగు వాళ్ళం కాబట్టి మనకంటూ ఏదో పొద్దున ఒక ఆహారం, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఎక్కువగా భోజనమే మన ఆహారం. ఊరగాయలు, పచ్చళ్ళు, కూరలు, పప్పు, రసము, సాంబార్ ఇలాంటివన్నీ మన ఆహారంలో భాగం. సో మన ఆహారంలో ఆరోగ్యం ఉందా? ఇప్పుడు ఏంటంటే ఇది మెడిటరేనియన్ డయట్ అనే మాట కూడా చెప్తూ ఉంటారు అండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ల వాళ్ళు. మన ఆహార పద్ధతి మెడిటరేనియన్ ఆహార విధానమే అది. అయితే తినే ఆహారం పరిమాణం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డయట్ ప్లాన్స్‌లో వాటిలలో ఈ బియ్యం తినకూడదు, లేకపోతే అది తినకూడదు లాంటివి వాటిని చేరుస్తున్నారు. దానికేంటంటే ఇంకొకటి ఇటీవల కాలంలో ఒక సైంటిస్ట్ క్యాన్సర్ అంటే ఆంకో ఫిజిషియన్ ఆయన అలోపతిక్ డాక్టరే. ఆయన కూడా చెప్పిన స్టడీస్ నుంచి చెప్పింది ఏంటంటే ఆహారపు అలవాట్లు తరతరాలుగా ఉన్నవి. ఈ తరతరాలుగా ఉన్న ఆహారపు అలవాట్లకి మన జీన్స్ అడాప్ట్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇవాళ మనం సడన్గా ఒక కొత్త ఆహారపు అలవాటుని నేర్చుకుందాం అనుకుంటే ఈ తరంలో అది అడాప్ట్ అవ్వదు జీన్స్కి. అది ఆ జీన్స్ అడాప్ట్ అవ్వడానికి ఇంకో 2-3 తరాలు పడుతుంది అని ఆయన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ రిజల్ట్ చెప్పారనమాట. ఇవి తెలియకుండా అందరూ రకరకాల డయట్లు పెట్టేసి ఇప్పుడు మనం తినే అన్నం తప్పు, అది తప్పు, ఇది తప్పు అని కొంతమంది చెప్పేయడం. అసలు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత అందరూ వేదాలు చెప్పినట్టే అనమాట. ప్రతివాడు నేను చెప్పేదే ఆరోగ్య వేదం అన్నట్టు చెప్తున్నారు. కానీ అవన్నీ పూర్తిగా అందరికీ ఒకటి కాదు. మళ్ళీ ఇంకొక పాయింట్, ఎందుకంటే ఆయుర్వేదం అనేది ప్రతి మనిషి తన శరీర ప్రకృతిని అనుసరించి, తనకున్న జీర్ణశక్తిని అనుసరించి కోష్టం అంటాం. కోష్టం అంటే అది కాన్స్టిపేషన్ తొందరగా వచ్చేసే లక్షణం ఉందా, తొందరగా లూజ్ మోషన్స్ అయిపోతాయా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అలా ఇన్ని ఫ్యాక్టర్స్ని చూసి ప్రతి మనిషి ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత వ్యాయామం చేయాలి అన్నీ కూడా ప్రతి మనిషికి స్పెసిఫిక్గా ఉంటాయి. ఒకటే సిద్ధాంతం ప్రతి మనిషికి ప్రతి చోటుకి కరెక్ట్ కాదది. అంటే మన తెలుగు ఆహారం ఆరోగ్యం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్న అన్నం తింటము, పచ్చళ్ళు, కూరలు మనం అనుకున్నాం కదా! ఇది ఆరోగ్యవంతమైందనే మనం విశ్వసించాలి కదా! కొంచెం కొంచెం ప్రతిదీ కొంచెం కొంచెం తీసుకోవడంలో తప్పు లేదు. రెండోది ఏంటంటే ఏదైతే మనం ఎక్కువ కాలం తీసుకుంటూ ఉంటామో శరీరం దానికి అనుకూలంగా మార్పులు కూడా చెందుతూ ఉంటాయి. అంటే ఇది తీసుకున్నంత మాత్రం ఇప్పుడు మనం చూసినట్టయితే ఇలాంటి ఆహారం తీసుకున్న అందరికీ అనారోగ్యాలు వచ్చాయా అని ఒకరిని చూసామనుకోండి, మన ఇళ్లలో మన తాతలో లేకపోతే ముందు తరాల వాళ్ళు వీళ్ళందరికీ ఈ ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యాలు వచ్చాయా? అందరికీ రాలేదు కదా. కొందరికి వస్తున్నాయి, ఇప్పుడైనా వస్తాయి, అప్పుడైనా వస్తాయి. అంటే ఒకటి న్యూట్రిషన్ అన్న దానికి చూస్తే ఏంటంటే ఆయుర్వేదంలో షడ్రసాలు అంటాం. మధుర రసం, ఆమ్ల రసం, కటు రసం, తిక్తరసం, కషాయ రసము, అన్ని మొత్తం లవణ రసం అన్ని కలిపి 6 రుచులు. ఈ 6 రుచులు అన్ని ఆహారంలో ఉండాలి. మేము చెప్పే న్యూట్రిషన్ అదనమాట. ప్రోటీన్లా, కార్బోహైడ్రేట్లా అన్నది కాదు ఆయుర్వేదంలో. అందులో మధుర రసం అంటే స్వీట్స్ తినడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుర రసం అనేది ఏంటంటే మనకి తీయగా అంటే కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు వీటిలలో చేదు లేకుండా ఉండేటువంటివన్నీ కూడా మధుర రసంలోకి వస్తాయి. గోధుమ, బియ్యం కూడా మధుర రసంలోకి వస్తాయి అన్నమాట. ఇవి ఒక పరిమాణం. మిగతా రుచులన్నీ కూడా ఉండాలి అందులో. ఆమ్ల రసం కొంత పులుపు ఉంటేనే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. కొంచెం లవణ రసం ఉంటేనే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. పులుపు తర్వాత ఉప్పు రెండూ కూడా మనం తిన్న ఆహారం శరీరానికి అనుకూలంగా మారడానికి అవసరమైనటువంటివి. అందుకని పిత్తదోషం సరిగా పనిచేయాలి. పిత్తం సరిగా పనిచేయాలంటే లవణ రసం, ఆమ్ల రసం అవసరం. అవి కొంచెం. అలాగే కషాయ రసము, తర్వాత వగరుగా ఉండేవి, కొంచెం కారము, ఈ అంటే కొంచెం చేదు, ఇవి కూడా కొంచెం ఉండాలి అనమాట. ఇవి లేకపోయినట్టయితే అసలు చేదే తినకపోతే రకరకాల రక్త సంబంధమైన అనారోగ్యం